శ్రీగురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमा प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम सत्संतानां सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ओम हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकण्डल चारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. సాక్షాత్తు భగవాన్ వికనస మహర్షుల వారే ఆనాడు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు గృహంలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి స్వామివారిని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అదిగో చూడండి, స్వామివారు సకలం అలంకారాలతో స్వామిని పుష్పాలంకరణతో కూడా इदं ब्रह्म पुनीमहे ब्रह्मा पुनातु. ओम निरुपमगुण सिंधुर्नित्यलक्ष्मी समेतो निखिल निगमवेत्यो निस्तुलो वेंकटेशः
నిజ చరణ సమర్చా సక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారామం రురుపగమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మాత్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిధే విఖనసే నమః శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్నవం భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసా భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాన్నకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు సమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపగృహన్ ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగం సుజరగం సుశర్మాం ఇదమావశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణగే సహస్రం యజ్ఞిగా పాశావితదాః పురుత్రాం तेभ्यो न इंद्रः सवितोत विष्णुरविश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्याम्. ओं वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारागां वागिमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि. आवाहित देवताभ्यो नमः. वरुणाग् नमः. पुष्पेण आसनं प्रकल्पयामि. वरुणाग नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि याचमनं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. वरुणाग नमः. गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. वरुणाग नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओमाग्नेयोगस्मात् तिजामहे त्वा विश्वेशदा त्वं महितो न शम्भो वैरादन्ते सुहृदन्निधत्तां प्रेषामधीशो विबधानामनादिः यामे स्वस्तान् धनितान् दधातु पद्माकारमण्डले. ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपाकिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि सूत्रवती जगाजयित श्रीविश्वक्सेनाय नमः. पुष्पेन आसनं प्रकल्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. विश्वक्सेनाय नमः. गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि. कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु. प्रजापति प्रगतां भगवान् प्रजापतिः. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनो गतो विष्णुरविचक्रमे पृथिव्याः सप्तधामभिः. इदं विष्णुरविचक्रमे त्रेधा दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुरुतोपादाभ्यः. ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पशे. इन्द्रस्य सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः. दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यबोधा कृपाकं स्वस्समिन्धते. विष्णोरिगत्परमं पदं त्रविनोदा त्रिविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुदे. द्रविनोदा वीरवती मिषन्ना द्रविनोदा रासते दीर्घमायुः
भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्विगशेम देवहितयदायुः श्रुतमिन्न श्रुतो अन्तिदेवागत्रानश्चक्रादरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्ज्योतिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चादमदितिर्चनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुर्वीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवज्जनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवज्जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति वृद्ध्यास्महव्यैर्नमसो वसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः श्रुतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवज्जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुच्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुच्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुच्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठानगोभवस्थान ऊर्चेतधातनां सहेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगते हनः वसुतीरिव मातरः तस्मा अरङ्गमामवो यत्सक्षगा गजन्वधाम् आपो जनगथातनः ॐ पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता सपुनातमां पुरन्तु मादेवजनाः पुरन्तु मनबोधिकां पुरन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतु कुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्कै बक्वीस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्गस्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देव मन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरथ्येति ऋषिभिः संहृतगुं रसां सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतगुं रसां तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सतां तेन सहस्रधारेण पावमान्य पुनन्तमां प्राजापत्यं पवित्रां शुद्धोत्यामकं हिरण्मगो तेन ब्रह्मविदोभगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातु सोमस्पस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातमां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशदेवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृह पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चुषः समिधः सप्त जिह्वाः
सप्त इमे लोका एषु तरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्राग्रगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతించి నామాలతో కీర్తించి మనం పూజ స్వీకరించమని చెప్పి కూడా ఆవాహనతో కూడా పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూష పుష్పగంధ ధూపదీప నైవేద్య ముఖవాస ప్రణామాలతో కూడా షోడశోపచార విధితో భగవంతునికి ఉపచార విధులను కూడా సమర్పిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి లోకములో ఆహార కొరత లేకుండా ధాన్య సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో భగవంతునికి సమర్పించేటటువంటిదే ఈ కైంకర్యం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా స్వామికి భక్తితో సమర్పించేటటువంటిది పత్రమైన పుష్పమైన ఫలమైన చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పారు. అందుకు స్వామివారికి ఇదిగో ప్రకృతిపరంగా వరాలనిచ్చేటటువంటి ఆ దేవుళ్ళందరికీ కూడా సమర్పించేటటువంటి కార్యక్రమంలో ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా స్వామివారికి నివేదిస్తూ ఉన్నారు. స్వామివారిని మనం ధ్యానిస్తాం, అనేక రకాలుగా కీర్తిస్తాం. దీనిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా చెప్తే, అంటే ఆనాటి కృతయుగ సమయంలోనే మానస పూజ అనేటువంటిది శ్రేష్టమైందిగా చెప్పారు. మరి ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. మరి త్రేతాయుగంలో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు. అదే ద్వాపరయుగంలో అయితే విగ్రహారార్చన, మరి కలియుగంలో స్వామివారి యొక్క నామస్మరణ గొప్పది అని చెప్పి కూడా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత కూడా పేర్కొనింది. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమత్యాచ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియా ద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. అందుకే ఈ కలియుగం ఎలాంటిది అని చెప్పి అంటే, చంచలములైనటువంటి మనస్సులు కలిగినటువంటి మానవులందరికీ కూడా అత్యంత కరుణతో కానీ సులభ సాధ్యంగా ఐహిక ఆముష్మ ఫలాలు పొందటము అనేటువంటిది ఇదిగో స్వామివారిని అర్చించటం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. పూజాధికాలు నిర్వర్తిస్తూ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేస్తూ దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత प्राणानागम्यास्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं रक्षासूत्रधारणार्थं रक्षाबन्धनपूजां च करिष्ये. ओम शुचिवो हव्यामृतशुचीनागं शुचिगं हिनोम्यत्फरकं शुचिभ्यः मृतेन सत्यमृतसाप आगन्तु जन्मानश्रुचयप्पावकाः. ओम शन्नो निधत्तां तपसोऽतिहर्तां स्वयंवरग्रे मृतके मृतागां. ओम शेषमावाहयामि सहस्रीर्षमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि. शेषाय नमः. इदमासनं शेषाय नमः. पात्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, पुण्यपुष्पैः पूजयामि. शेषाय नमः. गुडोपहारं निवेदयामि, पानीयं समर्पयामि, ताम्बूलं समर्पयामि. शेषाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओम स्वस्ति नो विमीतामश्विना भगः स्वस्ति देव्यतिधरनर्वणः. स्वस्ति पूषा असुरो दधातु न स्वस्ति त्यावा पृथिवी सुचेतुना. स्वस्तके वायुपप्रवामहै सोमं स्वस्ति भवनस्य गस्पतिः बृहस्पतिं सर्वगणं
स्वस्तगे स्वस्तग आदित्यासो भवन्तु नः विश्वे देवानो अत्या स्वस्तगे वैश्वानरो वसुरग्नि स्वस्तगे देवा अवन्तृभव स्वस्तगे स्वस्ति नो रुद्रः पात्वं हसः स्वस्ति मित्रा वरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्था मनुचरेम सूर्या चन्द्रमसा विवां पुनर्दधताघ्नता जानता संगमे महीं स्वस्ति गनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वागसं देवतानाम् असुरघ्नमिन्द्रसखं समत्स्व बृहत्यशो नावमिवारुहेमाम् अम्होमुचमाङ्गिरसङ्गगञ्च स्वस्त्या आत्रेयं मनसा च तार्क्ष्यं प्रगतपानिशरणं प्रपत्ये स्वस्ति संबाधेष्वभगन्नो अस्तु शुभागुं शुभाम् ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షా కంకణ ధారణ రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. అతి పవిత్రంగా ఇప్పుడే పూజాధికారులు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ సకల లోకాల్ని కూడా రక్షించేటటువంటి జగద్రక్షక ఆపద్బాంధవ అనాథరక్షక గోవిందా అని చెప్పి ఏడుకొండలవాడని మనం స్మరిస్తూ ఉంటాం. అంటే సమస్తములైనటువంటి మనం పూజించేటటువంటి విశ్వక్సేనుల వారిని కూడా ఇందాక ధ్యానించారు. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటూ కుడి చేతిలో అభయముద్రనిస్తూ ఎడమ చేత కటివద్ద ఉంచుకొని పరహస్తాల్లో శంఖచక్రాల్ని ధరించి దర్శనమిస్తూ ఉంటారు. మరి వైష్ణవులు స్మరించేటటువంటి గురు పరంపరలో ఆయన స్థానం మూడవదిగా చెప్తారు. మొదటి స్థానం మహావిష్ణువు అయితే, రెండవ స్థానం మహాలక్ష్మీ అమ్మవారైతే, విశ్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రములో ఆవిర్భవించారు. బంగారు శరీర వర్ణంతో విశాలమైనటువంటి కన్నులతో పుట్టుకతోనే దేహంపై శంఖము ఖడ్గము ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుట్టారు. ఆయన కశ్యప మహర్షిని పెంచి వేదాన్ని మంత్రశాస్త్రాన్ని కూడా నేర్పించారు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాలు తపస్సు చేసి శ్రీనివాసస్వామి అనుగ్రహంతో సేనాపతిగా అవతరించారండి. యస్య ద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకుల్ని కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమం చెప్తూ ఉన్నది. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా ఈ విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ దీక్షాకంకణ ధారణ. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షాకంకణ ధారణ పూజాధికాలు ఇప్పుడే నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ సకల లోకాల్ని కూడా రక్షించేటటువంటి సృష్టి స్థితిలయకారులో స్థితికారకుడు మహావిష్ణువు కాబట్టి ఆ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అదుగో విధిగా కైంకర్యాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సమస్త సంపదల్ని కూడా నెలకొనేటటువంటి దేవతగా కూడా మనం అమ్మవారిని స్మరిస్తాం. అంటే సమస్త లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాదుల్ని జీవులకు అనుగ్రహింపగల శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి ఎవరు అంటే అదుగో మహాలక్ష్మి అమ్మవారే. ఆ అమ్మవారిని అనేక నామాలు ఏవైతే ఉంటాయో ఆ అమ్మవారిని మనం స్మరిస్తే తప్పక 24 నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామావళితో కూడా ప్రణవపూర్వకంగా అమ్మవారిని మనం స్తుతిస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందట. ఎందుకంటే ఏవం 24 నామభిః బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యాతేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి. అఖండై బిల్వపత్రైర్మా అర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరా యుష్మత్కృతేన వై. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం.
అంటే అమ్మవారే చెప్పారట బ్రహ్మాది దేవతలతో, ఎవరైతే భూలోకములో నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారందరికీ గొప్ప గొప్ప కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అన్నదట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. యజ్ఞవరాహస్వామి అంకసీమపై అల్లరారుతూ తిరుమల చేరుకోగానే మనం యజ్ఞవరాహస్వామిని, మన భూమాతను కూడా సందర్శించిన పెదపై స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటాం. ఆ వరాహస్వామి యొక్క సంవాద గోష్ఠిలో, చర్చాగోష్ఠిలో ఆ స్వామివారు అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి జరుగుతుంది కూడా అని చెప్పి యజ్ఞవరాహస్వామి అమ్మవారికి ఉపదేశించాడట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం అండి. ఎందుకంటే స్వామివారి కళ్యాణం ప్రతిరోజు జరగటం వల్ల లోకంలో సుభిక్షంగా ఉండటమే కాక లోకంలో ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పి కూడా వైఖాన సాగమాల్లో చెప్పబడి ఉంది. అందుకే స్వామివారి కళ్యాణాన్ని మనమే కాదు లోకములో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞపూర్వకంగా. అదిగో ఔపాసనాగ్నికుండే ఆఘారకర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తో మగిదేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారావరిషంతపూర్వేరిష్టాస్యామతనువాసువీరాః మహ్యజంతవమగాని హవ్యాకూతి సత్యా మనసో మే అస్తు ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि देवी ईश्वरर्वीर्नक्नोत विश्वे देवास इह वीरगत्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विषते सोमराजन्ने उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानयजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चदस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिव्यवाहकुं शमीगर्भात्यनगन्यो मयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हस्यं वहन प्रजानन् आग प्रजागं मृगवस्मासुधे किजस्रोदीदिहिनो दुरोणीम् अग्न आगाहि वीतके कृणानो हव्यदातके निहोता सत्स्य बर्हिषीं कर्मणेवां देवेभ्यश्च केगम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवदविदप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो गो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् वसीमतस्वरुचो वेन आवह सबुद्धिगा उपवा अस्के विष्ठा सुतश्च गो नवसतश्च विवह ॐ ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो रवन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदध्यगं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग्नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग्नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञैजमानजदेः ॐ प्रोक्षां पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञगे स्थो भागपूते स्थो विष्णोर्मनसा पूते स्थो यज्ञस्य पावरे स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा भुवाभ्यां देवसविधप्रहरेम वीतगे पूषाते ग्रन्थिं विष्कलम् आदित्यव्यञ्जनमसीं पूर्णां मदसन्त्वास्तुनामीं देवेभ्यः विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु समो गृह्णातु तस्मै वो गृह्णामि पोषाकवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रिकोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि गजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्थकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञैजमानजदेः ॐ प्रणयां को वो गिनक्ति सवो गिनक्तुं संविशन्तान् दैवीर्विषपात्रान् देवयच्चागैः दक्षिणप्रधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामि
ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం ఉత్తరప్రనిధౌ అగ్ని సోమమావాహగామీం ప్రజాపతిమావాహగామీం బ్రహ్మాణమావాహగామీం ఇంద్రమావాహగామీం వసూనావాహగామీం మరుద ఆవాహగామీం రుద్రానావాహగామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేక్నమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యపాత్రేం ప్రజాపతిగే దుష్టునిర్వభామీం ఇంద్రాగ దుష్టునిర్వభామీం వసుభ్యో దుష్టునిర్వభామీం మరుద్భ్యో దుష్టునిర్వభామీం రుద్రేభ్యో దుష్టునిర్వభామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టునిర్వభామీం బృహస్పతిగే దుష్టునిర్వభామీం మిత్రాగ దుష్టునిర్వభామీం వరుణాయ దుష్టునిర్వభామీం ఆదిత్యేభ్యో దుష్టునిర్వభామీం అశ్విభ్యాం దుష్టునిర్వభామీం పూష్ణే దుష్టునిర్వభామీం కక్షాగ దుష్టునిర్వభామీం కక్షదేవత సోమాగ దుష్టునిర్వభామీం ఔపాసనేక్నాగ దుష్టునిర్వభామీం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టునిర్వభామీం సర్వదేవేభ్యో దుష్టునిర్వభామీం ఆద్యం దృప్యదిశ్రగామీం చరం దృప్యదిశ్రగామీం అగ్నేజ్యోతిరసీం సమిదసి స్వాహా అమతమశివార్ణమసీం అంతరితకం రక్షోంతరిత ఆరాధకః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాధకః చిత్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వాసవిదాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య దేవిः ధిగో గౌరప్రచోదగాత్ కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిः ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః జరాప్రభవే నమః వైశ్వానరాయ నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః ఆదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభ అగింతగిత్మహాత్మా జాతవేదస్తేనేత్యస్వవత్తస్పతే సమర్థగతాస్మాన్ ప్రజగాపశబ్రహ్మవత్యసేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేక్నా స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం చరం సావిత్ర్యా గృహీత్వా జుక్వా వ్యాహృతిర్జహోతిం ఓం భూస్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భోర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతిర్హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతనో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య భాగం సురే స్వాహాం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహాం విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గుజ్య సఖా స్వాహాం తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివి వదక్షరాదదగ్గ స్వాహాం తద్విప్రాసో విపన్యబోధా కృపాకం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భోర్భవస్వ స్వాహాం అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః నారాయణ 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 నీ నామమే గతీక నారాయణ
నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రభరామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలబలగితే లవనేక్షుసురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక
कुरु वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षें भरतखण्डें महासरोवराकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डलें लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपें दण्डकारण्यें प्रजापतिक्षेत्रें कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु यः जन्मनि चाम् एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे चाम् आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृता अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविघ्नो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहासप्रतिपादिता कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादिपञ्चायुधधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गैरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य पञ्चविधव्योह विभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्योह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्तदेवतां निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरां दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालङ्कृताय दिव्य पीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेय प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारिणी ध्रुवत्रगारुषेय प्रवरान्वितां
కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకలసురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేశగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవలలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై అదిగో స్వామివారికి ఇటువంటి కైంకర్యాదులన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. గొప్పగా ఆనాడు స్వామికి నిర్వర్తించినటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా 5,000 సంవత్సరాల క్రితం వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరిగితే 5 రోజుల పాటు స్వామికి అంగరంగ వైభవంగా ఇక్కడ తిరుమల అలాగే మనకి నారాయణవనం అనేటువంటిది కూడా ఎంత గొప్పగా ఆనాడు దేవాతి దేవతలతో కూడా అంతా నిండిపోయిందో మనకు తెలుసు. అంటే స్వామి కళ్యాణము అనంటే లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించారు. ఒకరేమిటి, సమస్త దేవతాగణం కూడా ఇక్కడికి విచ్చేసింది. అంటే గొప్పగా కళ్యాణం స్వామివారికి జరగబోతుంది అనేటువంటి విషయం తెలిస్తే ఆ కళ్యాణానికి ధనం సమకూరింది. మరి శ్రీనివాస స్వామి తన వివాహ నిమిత్తమై సకలములైనటువంటి మంటపాదులన్నీ కూడా నిర్మించడానికి గోవిందరాజస్వామి వారికి ఆ కార్యం అప్పగించాడు. మరి విశ్వకర్మను రప్పించి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించాడు గోవిందరాజస్వామి. మరి మంటపాదులు, పచ్చన పందిళ్ళు, మొగల పువ్వుల తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలం కలియుగ వైకుంఠంగా ఆనాడే చేయించాడు. మరి అతని చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతుల ధనం ఎక్కువ అవుతూ ఉన్నది. అప్పుడు శ్రీనివాసస్వామి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించి ఉకులామాలిక దగ్గరికి వెళ్ళి అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అడిగితే అప్పుడు ఉకులామాత ఒక మాట అన్నది, నాయనా నువ్వు దేవదేవుడు కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అన్నదట. కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు పంపించటము అనేటువంటిది ప్రస్తుతం నీ కర్తవ్యము అన్నదట. చూడండి, మన ఇంట్లో వివాహం జరిగితే మనం కేవలము మన బంధుమిత్ర సపరివార సమేతంగా మాత్రమే ఆహ్వానిస్తాం. మరి ఇది స్వామివారి కళ్యాణం, విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం కాబట్టి ప్రతినిత్యం కూడా స్వామివారికి జరపటంలో ఆంతర్యం మనం ఇప్పటికే తెలుసుకొని ఉంటాం. మరి అంతగా 14 లోకాలు శుభలేఖలు అందచేయాలి కాబట్టి ఈ కార్యం ఎవరికి అప్పగించాలా అని చెప్పి శ్రీనివాసస్వామి ఆలోచించి గరుత్మంతుణ్ణి పిలిచాడట. ఆ సమస్త శుభలేఖలు అందచేయమన్నాడట. మరి వెంటనే మనకి తెలుసు, బ్రహ్మోత్సవాల్లో కూడా గరుత్మంతుని వాహనం, గరుడ వాహనం రోజు ఎంత విధిగా లక్షల మంది జనం తిరుమల చేరుకుంటారో, మరి గరుడ వాహనం ప్రతి పౌర్ణమి రోజు కూడా విధిగా శాస్త్రోక్తంగా ఎలా నిర్వర్తిస్తూ ఉంటారో తిరుమలలో, మరి అటువంటి గరుత్మంతునికి భక్తునికి అవకాశం ఇచ్చారు శ్రీనివాసస్వామి. మరి వెంటనే ప్రభువు చెప్పినటువంటి మాట మరి సేవకుడు తప్పక ఆచరించాలి కాబట్టి ఆ భక్తుడు గరుత్మంతుడు వెంటనే వాయువు కంటే కూడా వేగంతో అందరికీ శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడట. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారండి. ఇందాకనే మనకి కన్యాదాన కార్యక్రమంలో మరి గోత్రప్రవరలు ఇవన్నీ కూడా చదివేటప్పుడు సమస్తములైనటువంటి అంతకుముందు జరిగిన అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో కానీ స్వామివారికి ఈ వివాహానికి కావలసినటువంటి దేవాతి దేవతలందరూ కూడా అదిగో తిరుమలకు శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనకుడు, సూతమునీశ్వరుడు, మరి అలాగే దేవతా జాతి విశేషాలు కొన్ని ఉన్నాయి. గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధసాధ్యులు, మరి అలాగే గొప్పవారైనటువంటి
సంగీతానికి మూల విరాట్టులైనటువంటి వారంతా కూడా అదుగో ఈ శేషాచలానికి చేరారు. మరి ఇంతమందికి అందరూ విచ్చేస్తే వీరందరికీ భక్ష్యభోజ్య చోష్య లేహ్య పదార్థాలన్నింటినీ కూడా మరి వడ్డించి వారికి కస్తూరి తిలక తాంబూలాదులు కూడా చందనాదులు ఇచ్చి సత్కరించింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు అగ్నిదేవుడే. మరి వాయుదేవుడు పరిమళ ద్రవ్యాలను కూడా వెదజల్లాడట. మరి స్వామివారికి మంగళ స్నానాలు చేయించారు. కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలతో కూడా స్వామివారిని అలంకరించారండి. అదిగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ ఉపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవాం ఓం అగ్నిరేదు ప్రథమో దేవతానాకుంసోస్య ప్రజాం మంచుతమర్చభాషాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజక్స్త్రీ పౌత్రమఖన్నరోధాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజాం మంచుతమర్చభాషాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజక్స్త్రీ పౌత్రమఖన్నరోధాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజామస్కేన గదు దీర్ఘమాగిహోం అశోన్య
पुण्योऽवस्था देवतामस्तु माता पौत्रमानन्दमविप्रभुत्यदा मयज्ञ स्वाहा आम् चित्तं च स्वाहा आम् चित्तिश्च स्वाहा आम् आकोदं च स्वाहा आम् आकोदिश्च स्वाहा आम् विज्ञानं च स्वाहा आम् विज्ञानं च स्वाहा आम् मनश्च स्वाहा आम् शक्वरीश्च स्वाहा आम् दर्शश्च स्वाहा आम् पूर्णमासश्च स्वाहा आम् बृहच्च स्वाहा आम् रथन्तरं च स्वाहा आम् ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भोर्भव शुभ स्वाहा आम् अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्केम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् इमान् लाजानामित्यभिगार्या इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नो कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवाहुतिर्होष्केम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो वृतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपागुं सुसमिन्धते विष्णोर्गत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ॐ यदस्क कर्मणोत्यरेरिचं यत्वान्यो न मिहाकरम् अग्निष्टस्विष्टकृत् विद्वान् सर्वग्रस्विष्टकं सुहृदङ्करोद स्वाहा अग्नगे स्विष्टकृते सुहृतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे अन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमौष्मै स्वाहा अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेद विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरुदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनागमं चक्षुराधत्तमक्ष्यो स्वाहा
इष्टेभ्यः स्वाहा वशलनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधान विद्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जुः विमनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः आवाहित्यवताभ्यो नमः यथास्मिधास्थानं प्रवेशगामीं पवित्रमसि पवित्रं मे भोगात् स्वाहा अक्षितमक्षित्यै जहोमीं अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीम् दक्षिणतो विष्णोः सदनमसीम् उत्तरतो विष्णोः सदनमसीम् प्राच्यां विष्णोः सदनमसीम् सर्वानन्यान् परिसमोह्याम् कूर्चाश्चेति ग्रन्थिं विसृत्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदगस्तदिवं गच्छततो न वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं समदग्नेः कस्य वश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषं आपोहिष्ठामगोभवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषें यो वश्वदमोरसस्तस्य भाजकतेहनः पुषदीरेव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वधाम् आपो जनगथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्भुदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः
గుడోపహారం నివేదయామి ఆత్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతితో అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమని చెప్పి గోదాదేవి సంపృక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకి. ఆనాడు కళ్యాణ ఘడి సమీపిస్తే గోదాదేవిని పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు పలికారట. మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు అంతా సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లాగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించినటువంటి మంగళసూత్రాలను గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అప్పుడు ఒక మహా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను పుష్పమాలా పరివర్తన కైంకర్యంలో ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించబోతూ ఉన్నారు. మరలా అది స్వామివారికే సమర్పిస్తారు. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాలు లేచిందట. తామరదళముల వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలము ఆమె ముఖము జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. ఒక అలౌకికమైనటువంటి ఆవేశముతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతంలాగా కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిచినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథ స్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. అందరూ అనుకుంటున్నారట ఏం జరుగుతుందో అని చెప్పి అందరూ కూడా ఆ గోదాదేవి వైపే చూస్తూ నిలబడ్డారట. క్షణంలో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికనులు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి పుష్పమాలా పరివర్తన కైంకర్యంలో మరలా అది స్వామివారికే సమర్పిస్తూ ఉంటారు. ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి యొక్క కంఠములో వ్రేలాడుతుంది. అంటే మనకేమర్థమైంది అంటే భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది. కలియుగ వింతలలో వింతగా సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించిపోయిందట. మొన్ననే మనం ధనుర్మాసంలో చూశాం. విశేషంగా లోకమంతా కూడా ధనుర్మాస ఉత్సవాలు మన తిరుమలలో లాగానే తిరుపతి పుణ్యక్షేత్రాల్లోనే కాకుండా సర్వత్రా కూడా అంతటా కూడా గోదాదేవి కళ్యాణాన్ని కూడా జనవరి 13వ తారీఖు అత్యంత వైభవంగా అన్ని చోట్ల కూడా జరపటము అనేటువంటిది సాంప్రదాయంగా భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా మాసానా మార్గశీర్షోహం అని చెప్పి మార్గశీర్ష మాసం యొక్క వైభవాన్ని కూడా మనం చూసాం. భక్తితో నన్ను నిపుడు భజయించు భక్తులే దాటగలరు. తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణ అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. ఓం నమో